ఇవాళ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో గణేష్ నిమజ్జనం, ఈద్ మిలాద్ ఉన్ నబీ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో గణేష్ నిమజ్జనం, ఈద్ మిలాద్ ఉన్ నబీ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సంతోషి. వాళ్ళ సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించున్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో వినాయక చవితి పండుగ మరియు మిలాదున్ నబీ పండుగ, ఈ రెండు పండుగలు కూడా ఒకేసారి రావటం, దానికి సంబంధించిన వినాయక చవితి ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఈ పండుగను నిర్వహిస్తారు. కాబట్టి ఈ రెండు పండుగల ఏర్పాట్ల పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమార్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ తో పాటు పలువురు రెవెన్యూ మరియు మున్సిపల్ జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు మేయర్లతో కూడా పాల్గొంటారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఈ వినాయక చవితి ఏర్పాట్ల పైన మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు కొండ సురేఖ, శ్రీధరబాబులు అనేక వరుస సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి జరుగుతున్న ఈ ఉత్సవాలను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్రజలకు కానీ, వినాయక మండప నిర్వాహకులకు కానీ, ముఖ్యంగా హైదరాబాద్ పెద్ద గణేష్ సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్నిటిపైన కూడా పోలీసు, ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండిఏ ఈ 4 రంగాల అధికారులు పెద్ద ఎత్తున సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రంగాల అధికారులకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ రెండు పండుగలను జయప్రదంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన సమీక్ష నిర్వహించున్నారు. రైట్ రామ్, థ్యాంక్ యూ.